పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు అభ్యర్థులకు ఎక్కడికక్కడ అడుగడుగున ప్రజలు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. హామీల అమలుకు సంబంధించి నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేసీఆర్ రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది. నిన్న కేసీఆర్ వ్యాఖ్యలు చేసిండ్రు. బీజేపీకి 200 సీట్లు కూడా దాటవు. కేంద్రంలో సంకీర్ణం. బీఆర్ఎస్కి ఆల్మోస్ట్ 12 వరకు సీట్లు వస్తాయి. కీలక పాత్ర పోషిస్తుంది. బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే బీఆర్ఎస్ని ఎన్నుకోవాలి ప్రజలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఎక్కడ చూసినా కూడా అనేక వర్గాల ప్రజలను అవమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తాజాగా కాంగ్రెస్ నేత దళిత జాతికి సంబంధించి ఒక సభలో ఆయన అవమానపరుస్తూ కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిండ్రు. ఫేక్ వీడియోకి సంబంధించి ఇంకా చాలా అంశాలనే మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా పాపారావు గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. రాజారాం గారు, ఎట్లా చూస్తారు? ఒకవైపు ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ నేతలైన అభ్యర్థుల్ని ప్రజలు అడ్డుకుంటున్న పరిస్థితి, అడుగుతున్నారు హామీలు మరి ఏం చేసిండ్రు, ఏం అమలు చేసిండ్రు ఇప్పటి వరకు, ఎట్లా నమ్మాలని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి, అడ్డుకుంటున్న పరిస్థితి లిటరల్గా. అదే కాంగ్రెస్ అంటేనే ప్రజా వ్యతిరేక చర్యలు ఉంటాయి. పేద వర్గాలంటే వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. గత 50-60 సంవత్సరాల వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే దేశంలో కానీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో వాళ్ళ వైఖరి ప్రజల వ్యతిరేకమైనటువంటి వైఖరి. వాళ్ళ దృష్టిలో ప్రజలంటే ఓట్లేసే ఒక యంత్రాలుగా తప్ప మరొకటి కాదు. కాబట్టి వాళ్ళు 6 గ్యారెంటీలు 420 హామీలు పక్కన పెట్టండి. 6 గ్యారెంటీలు 420 హామీలు, రైతు రుణమాఫీ వాళ్ళు ఎట్లాగో చేయలేరు. అది తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఉన్నది పోయింది కదా. కేసీఆర్ గారు గత 9 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజారంజకంగా పాలించి వాళ్ళకి సాగునీరు, తాగునీరు అవన్నీ ఇచ్చిన తర్వాత రైతు బంధులు అంటే అనేక కార్యక్రమాలతోటి వ్యవసాయాన్ని ఒక దండగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఒక పండగలుగా చేసి బంగారు తెలంగాణ వైపు దూసుకుపోతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ పోతున్న సందర్భం. అది ప్రజలకు సమస్య. 6 గ్యారెంటీల మీద ప్రజలు నమ్మకం లేదు. ఎట్లాగూ అంటే వాళ్ళకి కేవలం కావాల్సింది ఓట్లు, సీట్లు తప్ప తెలంగాణకు ప్రయోజనాలు కాదు అని చెప్పేసి కూడా రుణమాఫీ చేస్తారని కూడా నమ్మకం లేదు ప్రజలకి. కానీ ఇలా సాగునీరు పరిస్థితి ఏంది, తాగునీరు పరిస్థితి ఏంది, కరెంట్ ఏంది, ఉన్నటువంటి కరెంట్ ఎట్లా పోతుంది? గతంలో 24 గంటలు రెగ్యులర్గా 5 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కరెంటు పోతుంది కట్కేసినట్లు. ఇలా మీరు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం ద్వారా మొత్తం చెరువులన్నీ నిండి కాలువలు అన్నీ పారి మొత్తం పంటలంతా అద్భుతంగా ఢిల్లీ ప్రభుత్వం కొల్లేనంత పరిస్థితుల్లో ఇలా ధాన్య రాసులు, బంగారు రాసులు తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా పంటలు కొను దేవుడరు. కనీసం నీళ్ళు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితి తెలంగాణ. దాదాపు 20 లక్షల ఎకరాలు పంట ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? కాళేశ్వరం నుంచి 1 ఎకరం కూడా నీరు పారట్లేదు, అసలు 1,00,000 ఎకరాలు కూడా పారట్లేదు అని చెప్పేసి అధికారులతోటి అదనంగా రావట్లేదని చెప్పేసి మాట్లాడిండు. మరి ఇలా కాళేశ్వరం నువ్వు రిపేర్ చేయకపోవడం వల్ల, కాళేశ్వరం నువ్వు కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు పైకెత్తే అవకాశం నువ్వు నీ వైఫల్యం వల్ల ఇలా కాళేశ్వరం నీళ్లు లేవన్నావు కదా, కాళేశ్వరం ద్వారా నీళ్ళు రాలేవు. మరి 20 లక్షల ఎకరాలు ఎట్లా పండినాయి? ఇన్ని రోజులకు ఎట్లా పండినాయి? 20 లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరం ఇంత పండి ఇప్పుడు ఎట్లా ఎండిపోతున్నాయి? కాబట్టి సాగునీరు లేదు, తాగునీరు లేదు, పంటలు కొనే నాదులు లేడు. కాబట్టి పాలన అంతా అస్తవ్యస్తమైంది. ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయింది. అందుకోసమే ప్రజల 5 నెలల్లోనే జనరల్గా ఒకసారి ఎన్నిక అయిన తర్వాత ప్రభుత్వాన్ని కనీసం ఒక 6 నెలలు, ఏడాది, ఒక 2 ఏళ్ళు వరకు కూడా ప్రజల వ్యతిరేకత రాదు. ఇంత తీవ్ర వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వము ఈ దేశంలో బహుశా 5 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రైట్. పాపారావు గారు, ఎట్లా చూడాలి రాష్ట్రంలో పరిస్థితులను? ఒకవైపు చూస్తే అనేక వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇష్టం వచ్చినట్టు కూడా మాటలు జారుతున్న సిచ్యువేషన్ సందర్భం కనిపిస్తుంది. మరోవైపు చూస్తే రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన సిచ్యువేషన్. అంటే ఒక అస్థిరత అనేది కనిపిస్తోందా రాష్ట్ర వాతావరణంలో? అస్థిరత స్థిమితం లేని పరిస్థితులు ఉన్నాయి, కరెక్టే. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రజల్లో తన పలుకుబడిని పూర్తిగా కోల్పోయి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ నాయకులంతా ఈరోజు డెనియల్ మోడ్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని ముందు పెట్టి కూర్చొని ఇంకా వాళ్ళలో చాలా మందికి రేవంత్ రెడ్డి పట్ల ఇష్టం లేకపోయినా ఇంకా రేవంత్ రెడ్డిని సమర్థించడం ద్వారా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అనేది మునిగిపోయినట్లు మునిగిపోయే పరిస్థితిలోకి వస్తుంది.
కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి మొత్తంగా కాంగ్రెస్ పార్టీనే ఒక అగాధంలోకి లాగేస్తున్నాడు. దీంతో ఏమవుతుందంటే గతంలోనే విశ్వసనీయత లేక దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరింతగా అంటే తిరిగి లేవలేనంతగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనకు తెలిసింది. అక్కడ నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని, లేకపోతే 1% లోపు ఓట్లు వస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి దరిదాపుగా అట్లాంటిదే ఉంది. ఈరోజు తెలంగాణలో కూడా శాశ్వతంగా సమాధి అయ్యే స్థితికి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. దానిలో మరీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దీనిలో జరుగుతున్న పరిణామాల్లో ఇప్పుడు అందరి రంగులు వెలిసిపోతున్నాయి. రకరకాల ఉన్నటువంటి రాజకీయ పక్షాల తాలూకు రంగులు వెలిసిపోతున్నాయి. గతంలో కనీసం ఒక కేసీఆర్ గారు మాత్రమే కాదు తెలంగాణ అంటే ఇతరులకు కూడా ఏదో ఉంది అభిమానం లాంటిదని ఎవరైనా పొరబడితే ఈరోజు అది పూర్తిగా అబద్ధమని అందరికీ అర్థమవుతుంది. కేసీఆర్ మాత్రమే తెలంగాణకి ప్రతినిధి అని, టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం నికార్సుగా నిలబడుద్ది అనేది ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కంటే కూడా, తెలంగాణని కేసీఆర్ ఏలిన కాలంలో కంటే కూడా ఈరోజు మరింత బలంగా కేసీఆర్ లేకుంటే తెలంగాణకి భవిష్యత్తు లేదనేది తెలంగాణ ప్రజలకి ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నాకు నిరంతరంగా ద్రోహం జరిగిందనే తెలంగాణకు తెలుసు. ఈరోజు ద్రోహులందరూ ఈరోజు కలిసి కట్టకట్టుగా జనం ముందు కనపడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈరోజు కేసీఆర్కి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఈ బస్సు యాత్రలో, అలాగే ఆయన రైతుల దగ్గర నుంచి రకరకాల వర్గాల వాళ్ళని కలుసుకుంటున్నారు. ఇదంతా ఒక రకమైనటువంటి మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ తాను సాధించుకున్నటువంటి ప్రయోజనాలను, ఏదైతే తాను సాధించుకున్నటువంటి అభివృద్ధిని లేకపోతే సంక్షేమాన్ని దాన్ని నిలబెట్టుకోవటం కోసం ఈరోజు తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ గారి చుట్టూ ర్యాలీ అవుతున్నారు. కాబట్టి ఇది ఒక అసాధారణమైనటువంటి దృశ్యం. కేసీఆర్ గారి బస్సు పర్యటన అనేది ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయాన్ని పూర్తిగా గుర్తు చేసే అంతకు మించిన స్థాయిలో జరుగుతున్న ఒక అసాధారణ దృశ్యం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంచనాలు వేస్తున్నా అంటే ఒక ఎన్నికల జోస్యంగా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. అది నిస్సందేహంగా నిజం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది. అందులో కూడా ఏంటంటే చాలా మంది పొరపాటు పడుతుంది. జాతీయ పార్టీ బీజేపీ అనేది చూస్తున్నారు, కానీ జాతీయ పార్టీ బీజేపీ అయినా బీజేపీకి 200 స్థానాల పైన రావనేది ఈరోజు ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూర్చోండి, నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, దేశంలో ప్రతి వాళ్ళకి ఆ గ్రహింపు వచ్చింది. బీజేపీ ఓడిపోబోతుంది అనేది వచ్చింది. కాబట్టి కేంద్రంలో రాబోతుంది సంకీర్ణమైనప్పుడు జాతీయ పార్టీ అనే ప్రస్తావన అనవసరం. ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి దానిలో బీఆర్ఎస్ జాతీయ పార్టీ అది వేరే విషయం, కానీ తెలంగాణకే పరిమితమై ఆలోచించిన ఈ 17 సీట్లు వచ్చే సీట్లు కూడా చాలా కీలకంగా కేంద్రంలో ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో పాత్ర వహించబోతున్నాయి. కాబట్టి జాతీయ పార్టీ అని ఎవరైనా పొరపాటు పడి కాంగ్రెస్ మీద విరక్తితో బీజేపీ పోదాం అనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక ముందు నొయ్యి వెనక్కి పోయే సిచ్యువేషన్ లాగా ముందుకు పోతే కాంగ్రెస్ గొయ్యిలో, వెనక్కి పోతే బీజేపీ నుయ్యిలో పడ్డట్టు అవుతుంది తప్పితే అది పరిష్కారం కాదు. కాబట్టి ఏంటంటే ఈరోజు రాబోయేది కేంద్రంలో సంకీర్ణం. ఆ సంకీర్ణంలో పెద్ద పాత్ర పోషించడం, అలాగే తెలంగాణ ప్రయోజనాలు కాపాడగలిగింది కేసీఆర్ గారు, అలాగే టీఆర్ఎస్ అనేది నిజం. కాబట్టి చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి తెలంగాణతో పాటుగా ఈరోజు కేంద్రంలో కూడా. కాబట్టి ఏంటంటే ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రజలకు చాలా స్పష్టత వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో ఒక సామాజిక అసమానతలు పెంచే దిశగా రెచ్చగొట్టే విధంగా కూడా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. వాటి గురించి కూడా మనం చర్చిద్దాం. రాజారాం గారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ఒక వివక్షపూరిత వ్యాఖ్యల్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండించడం కానీ, అట్లా అనకూడదని చెప్పి వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ అటువంటివి ఎక్కడ జరుగుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఒకవైపు టికెట్ల విషయంలో అసమానతలు పాటించి వివక్ష గురి చేస్తూనే మరొక వైపు తాజాగా నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సోదరుడు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, అంటే ఎక్కడి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, అంటే దళితులకు సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు, అనేక వర్గాల మీద కూడా సాక్షాత్తు మంత్రులే చులకన చేసి మాట్లాడిన సందర్భంగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చూస్తాం, అది పెత్తందారుల పార్టీ, భూస్వాముల పార్టీ. అది తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పేదల యొక్క పక్షపాతంతో పాలించిన పార్టీ కాదు అది. రాహుల్ గాంధీ ఏదో నిన్న మొన్న ఇలా మొత్తం బేస్ అంతా పోతుంది కాబట్టి, ప్రజలందరూ దూరమైంది కాబట్టి బలహీన వర్గాల ఏజెండా ఎత్తుకొని ఏదో కులగణన చేస్తాము, మేము సామాజిక న్యాయం పాటిస్తాము, ఎవరెంత అంతా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతారు. ఇప్పుడు అంతా పోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఎక్కడ వాళ్ళు అక్కడ ఇటు ప్రాంతీయ పార్టీల వైపు, కొంత రకరకాల పార్టీల వైపు పోయిన తర్వాత ఎవడు లేడిగా ఆ పార్టీకి లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక కొత్త నినాదం ఎత్తుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం చూస్తే దానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి కనిపిస్తుంది. ఎవరు ఇవాళ అధికారం ఉన్నది? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు? జానారెడ్డిలు ఎవరు? రేవంత్ రెడ్డిలు ఎవరు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా జన్నారం ప్రతాప్ రెడ్డి వారసులు. వీళ్ళంతా ఏదైతే తెలంగాణ సాయుధ పోరాట సందర్భంలో తెలంగాణలో
పేద వర్గాలని అణచివేసినటువంటి ఏదైతే ముఠాలు ఉన్నాయో, సాయుధ ముఠాలు ఉన్నాయో, రజాకారుల యొక్క వారు కలిసి రజాకారులతో కలిసి తెలంగాణ ప్రజల మీద దాష్టిక చేసినటువంటి వర్గాల యొక్క వారసులు వీళ్ళు. విష్ణూరు రామచంద్రరెడ్డి వారసులు వీళ్ళు. అందుకోసమే ఆ మనస్తత్వంతో ఆ పార్టీ బలహీన వర్గాల మీద విషం కక్కుతున్నటువంటి సందర్భం. ఇక్కడ చెవిలో మాట్లాడుతూ ఆయన ఏమంటాడు, మేము మీకు దమ్ముంటే బీసీలు మీరంతా గెలిపించుకోండి అది చూద్దామని చెప్పేసి. ఇంకొక ఆయన మాట్లాడుతాడు రైతు బంధు ఇవ్వనంటే చెప్పుతో కొడతా అంటాడు కోమటిరెడ్డి. ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటాడు. రైతాంగం అంటే ఎవరండి? వీళ్ళంతా పేదలే కదా. తెలంగాణ ప్రాంతం 100% మంది 95% మంది అంతా కూడా చిన్నకారు రైతులే కదా. అంటే వీళ్ళకు దుగ్ధ కేసీఆర్ గారు ఈ పేద వర్గాలకి రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, వీళ్ళకి నీళ్ళు ఇచ్చి, వీళ్ళకి కరెంట్ ఇచ్చి, వీళ్ళందరూ కూడా రాజులు చేసిండు. కాబట్టి ఇలా వాళ్ళకు ఇలా వీళ్ళకి ఉండొద్దు, వీళ్ళకి ఏ అవకాశాలు ఉండొద్దు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, ఎవరు ఆయన కేకే గారు సిరిసిల్లలో ఎంత అహంకారపూరితం అమ్మ చేనేత కార్మికుల మీద మాట్లాడతాడు. అది మనం మాట్లాడలేదు, స్టూడియోలో మాట్లాడలేదు. మీరు 9 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో మీరు బ్రహ్మాండంగా మీకు అంతా దసరా దీపావళికి సంబంధించి మన తోఫా రంజాన్ తోఫాకు సంబంధించినటువంటి చేనేత మనకు ఏదైతే బట్టలు ఇచ్చినామో అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినాం కదా మనము. సిరిసిల్లలో రామన్న కేసీఆర్ గారు ఇచ్చారు కదా. మీరు దాంతో దుబ్బి బతికినరా, మీరు ఇంకేం కావాలా మీకు? ఆ భాష నేను మాట్లాడలేను. ఆ భాష మన మాట అంత దుర్మార్గంగా ఇలా మీరు అవ్వమ్ముకొని బతకండి, ఇవ్వమ్ముకొని బతకండి అని చెప్పేసి మాట్లాడమంటే ఎంత వాళ్ళకి ఎంత దేశం ఉందమ్మా ఈ పేద వర్గాల పట్ల. అంటే పాపారావు గారు, అంటే ఇటువంటి వ్యాఖ్యలు తరచుగా వస్తున్నా కూడా అంటే వీటి మీద ఒక రెగ్యులేషన్ లేకపోవడం ఎట్లా ప్రమాదకరం, ఎట్లా తీసుకోవాలి దాన్ని? రెగ్యులేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుంది, కొన్ని విషయాల్లో కొంతమంది అన్ని వ్యవస్థలకు అతీతంగా ఉన్నారనేది దేశం. అంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఎట్లా ఉన్నా కూడా ప్రజలందరి ముందు ప్రజల ప్రతినిధిగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వ్యవహరించాలి, ఏ లిమిటేషన్స్ లో ఉండాలనేది ఉంటుంది కదా. ఉంటుంది, లేకుండా ఉండదు. కానీ ఏంటంటే ఇదంతా వాళ్ళ సంస్కృతి బట్టి వాళ్ళ స్థాయిని బట్టి ఉంటాయి. రాజకీయాల్లో ఓవరాల్ గా డిక్లైన్ ఉంది. రాజకీయాల్లో మీకు ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ లాంటివి వచ్చిన తర్వాత సామాజికంగా పెద్దగా అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళంతా అట్లా మాట్లాడతారని నేను చెప్పను. అలాగే వాళ్ళందరికీ చదువు ఏముండదని చెప్పను. కానీ చాలా మంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయడానికి ఏ క్వాలిఫికేషన్ అక్కర్లా, ఏ విధమైన సాంస్కృతికమైన ఇది లేకుండా కూడా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఇట్లా ఈజీ మనీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ భాష ఇలాగే ఉంటుంది, వాళ్ళ పద్ధతులు ఇలాగే ఉంటాయి, వాళ్ళ మాటలు చేతలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఈజీ మనీ ప్రపంచంలో అన్ని మొత్తం సమస్తం దిగజార్చి వేయబడ్డాయి, పతనం అయిపోయింది. ఇట్లాంటి దానిలో రాజకీయాలు కూడా ఒకటి. సరే, దాంతోపాటుగా ఏంటంటే కొంతమందికి ఇట్లా అంటే కొంత మ్యాష్ ఓవరాల్గా ఏంటంటే మనం చూసుకుంటే మోడీ గారు మాట్లాడినప్పుడు మొన్న రకరకాల విషయాల్లో ఈసీ ఎటువంటి చర్య తీసుకోలేదనే ఆరోపణలు వచ్చింది. ఈసీ ఏ చర్యలు తీసుకోలేదు కదా, ఇతరులందరికీ నోటీసులు ఇస్తుంది. సరే, చివరికి ఆ నోటీస్ ఎవరికి ఇచ్చారు? నడ్డాకి ఇచ్చారు. తీసుకెళ్లి మోడీకి సంబంధించిన నోటీసు నడ్డా గారికి ఇచ్చారు. అలాగే ఆ సందర్భంలోనే మరీ బాగోదనేమో రాహుల్ గాంధీకి ఇవ్వాల్సిన నోటీస్ తీసుకెళ్లి ఖర్గే గారికి. అంటే గతంలో తాగునీరు సాగునీరుకి కరెంటుకి సమస్య లేకుండే, కానీ ఇప్పుడు సమస్య వచ్చింది. ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా గతంలో లేకుండే, కానీ ఇప్పుడు విపరీతంగా వస్తున్నాయి. అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు జనాలు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించినప్పుడు వాళ్ళ లోపల నుంచి అంటే లోపల నుంచి అసలు మనిషి ఉన్నాడు కదా వీళ్ళలో, అసలు మనిషి బయటకు వస్తున్నాడు. ఇన్నాళ్ళు ఏంటంటే అది ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చాలా గొప్పగా దాడి చేస్తున్నారని, గొప్పగా పాలక పక్షాన్ని ప్రశ్నిస్తున్నారు అన్నట్లు కనపడింది. తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చేసరికి వాళ్ళు ప్రశ్నించబడి వాళ్ళ రంగులన్నీ వెలిసిపోతాయి. ఈ రోజు ఏంటంటే ఇది చాలా అంటే ఈ రాజకీయాలు ఇప్పుడు అంటే కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు కటుగా మాట్లాడతారు, కానీ కేసీఆర్ గారు ఎప్పుడు బూతులు మాట్లాడరు. నిజమది. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో మాట్లాడారు ఆ కటుగా కూడా. ఎందుకు ఉద్యమ సమయంలో అలా మాట్లాడకపోతే ఉద్యమం చేయటం అసలు సాధ్యమే కాదు. ఇంతమంది ఎస్టాబ్లిష్డ్ రాజకీయ నాయకుల్ని వాళ్ళందరినీ లాగి కింద పడేసి రాజకీయ పరంగా నేను అనేది వాళ్ళ మీద ఆధిపత్యం పైచేయి మానసికంగా సాధించాలంటే ఆ రోజు అది ఒక తప్పనిసరి ఇది. కానీ ఈ రోజు జరుగుతున్నాయి పచ్చి బూతులు తిట్టేది రాజకీయాల్లో. అంటే వాళ్ళ కల్చర్ బయట పెట్టుకుంటున్నారు. ఇది అవసరాల దృష్ట్యా కూడా, పార్టీ ప్రయోజనాలు వాటి అవసరాల దృష్ట్యా అయితే ఇది అవసరం లేదు. జనాలు చేదరించుకుంటున్నారు వీళ్ళని.
వాళ్ళ సొంత కల్చర్ ని బయట పెట్టుకుంటున్నారు ఈ నాయకులు. అందుకని ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి మీకు చూడండి. అంటే వీటన్నిటితో పాటు కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ ప్రజల్ని ఓట్లు అడుగుతూ ఈ పేరుతో ఏ విధంగా ప్రమాదంలో పడేసి ఆలోచన చేస్తున్నాయి నుంచి కూడా డే 1 నుంచి కూడా అబద్ధాలు ప్రచారం చేస్తూ పోతుంది, అబద్ధాలు మాట్లాడుతూ పోతుంది, ప్రజలకు తప్పుడు వాగ్దానాలు నెరవేర్చుకోలేని వాగ్దానాలు చేసింది, డెడ్ లైన్లు పెట్టుకుంది. అంటే ఈ సందర్భంలో కూడా మళ్ళీ ఓట్లు అడుగుతుంది ప్రజలని. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ఏం ఆలోచించకుండా, ప్రయోజనాలు కాపాడే విధంగా, వనరులు కాపాడే విధంగా నిర్ణయాలు ఏం తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాన్ని తాకట్టు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు అసలు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ ప్రజలకి వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఆత్మని ఆవరించి లేదు. కేవలం తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, తెలంగాణ యొక్క ఆత్మని ఆవహించినటువంటి వ్యక్తి ఒక్కరే కేసీఆర్ గారు. దట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ. అది తెలంగాణ ఇంటి పార్టీ అవుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఇలా తెలంగాణ ప్రాంతానికి 2 నదులు, కృష్ణా గోదావరి నదులుగా, దానికోసమే కదా మన కొట్లాటంతా తండాటంతా నీళ్ళ కోసమే కదా. ఆ నీళ్లను లేకుండా మన నీళ్ళని ఇలా కాళేశ్వరము చిన్న రిపేర్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ వదిలేయడం వల్ల ఇవాళ ఉత్తర తెలంగాణ అంతా ఎండిపోయింది. గతంలో కేఆర్ఎంబి విషయంలో కూడా మొత్తం కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు మొత్తం వీటికి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వీటి గురించి చర్చించకుండా అటెన్షన్ డైవర్షన్ తెలంగాణ ప్రాంత ప్రయోజనాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టింది. అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా ఎండిపోయే పరిస్థితి భవిష్యత్తులో జరుగుతుంది, కరువు వస్తుంది. ఇప్పుడు మొన్న జరుగుతుంది ఏంది, నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు, గోదావరిని కావేరి పెన్నా నదులతో అనుసంధానం చేసి కర్ణాటకకు తమిళనాడుకు నేను గోదావరి నీళ్ళు తీసుకొస్తా అంటుండ్రు. ఇక ఏం దిక్కే లేదు, మనకు గోదావరి ఒకటే ఉన్నది. గోదావరి ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రాణహిత మీద కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాదాపుగా 80% తెలంగాణని పారించే కార్యక్రమం చేపట్టిండ్రు. ఎందుకంటే ఆల్రెడీ కృష్ణాలో మనకు నీళ్లు లేవు, ఇప్పటికే వాళ్ళందరూ కూడా కిందికి తీసుకుపోతున్న పరిస్థితి. కాబట్టి ఇలా ఆ గోదావరిని కూడా వీళ్ళు తన్ను తీసుకుపోయి ఎత్తుకపోతా అంటే ఒక్క మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కదా, అంటే వారి యొక్క వైఖరి ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. అంటే నరేంద్ర మోడీ మీద మాట్లాడాలి, తన పీఠాన్ని కలిపి ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి బడే బాయ్ బడే బాయ్ బడే బాయ్ బడే బాయ్ అని చెప్పేసి మొన్న మీరు ఆప్కి అదాలతలు చూసినాం కదా. వారు నరేంద్ర మోడీ కోటి ఏమంటున్నారు, నేను ఓపెన్గా నెక్కరేసుకుంటా అంటున్నాడు. నేను ఓపెన్గా చుప్చాప్ కాదు, నేను ఓపెన్గా నెక్కరేసుకుంటా, చెప్పి వేసుకుంటా. అంటే ఒక స్థిరమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి ఒక ఆలోచన విధానం, నిశ్చలమైనటువంటి ఒక ఆలోచన లేదు వారికి. బీజేపీ పట్ల కాంగ్రెస్ పార్టీ ఒకటి మాట్లాడుతుంది, ఢిల్లీ పార్టీ. ఇక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక భావం కానీ, ఆలోచన విధానం కానీ, ఆల్టర్నేటివ్ ఆలోచన విధానం కానీ లేకుండా బీజేపీకి భయపడే పరిస్థితి కనిపిస్తుంది, నరేంద్ర మోడీకి భయపడే పరిస్థితి కనిపిస్తున్నది. అంటే గోదావరి ఎత్తుకపోవచ్చు, కృష్ణను ఎత్తుకపోవచ్చు, మన తెలంగాణ ప్రయోజనాలు ఇలా దెబ్బతీస్తున్నాం కానీ చప్పుడు చేయకుండా ఉన్న పరిస్థితి. కాబట్టి ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే ఈ తెలంగాణ ప్రజలని కాపాడగలుగుతారు. ఆ ఆత్మ ఆవహించినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. అదొకటే ఇంటి పార్టీ. అందుకోసమే ఈ ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ తెలంగాణ ప్రజల్ని కాపాడలేవు. పాపారావు గారు, ఒకవైపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటే తెలంగాణకి నష్టం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఇక్కడ వనరులని తెలంగాణ ప్రజలకి చెందకుండా ఇక్కడి తరలించిపోతామని బాహాటంగా చెప్పుకుంటున్న పరిస్థితి. మరోవైపు మతాల పేరు చెప్పుకొని ప్రజలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసుకుంటున్న సందర్భం. వీటన్నిటి నుంచి కూడా తెలంగాణ ప్రజలు ఎట్లా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది? ఓవరాల్ గా టీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన ద్రోహాలు అనేకం. ఉమ్మడి అప్పుడు విభజన హామీలు పూర్తిగా నిలబెట్టుకోలేదు. చాలా ఉక్కు బయారం ఉక్కు కర్మాగారం దగ్గర నుంచి మన ఇక్కడ ఇది వ్యాగన్ ఫ్యాక్టరీ అన్ని ఏ హామీ నిలబెట్టుకోకపోగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, దాన్ని రావాల్సిన నిధుల్ని పూర్తిగా తొక్కిపెట్టి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి ఆఖరికి మామూలు పద్ధతిలో తీసుకునే అప్పులు ఏదైతే రిజర్వ్ బ్యాంక్ దగ్గర అన్ని రాష్ట్రాలు అప్పులు తీసుకుంటాయి పోయి దానిలో కూడా రాష్ట్రం పాల్గొనకుండా ఆపడానికి చేసినటువంటి ప్రయత్నం. తర్వాత కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తే జూన్లో అనుకుంటా పోయిన సంవత్సరం, అప్పుడు మొత్తానికి ఏదో ఏ కారణం చేతనైనా కానీ మళ్ళీ అప్పు తీసుకునేదానికి గేట్లు ఓపెన్ చేశారు. ఈ విధంగా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా గొంతును వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ఏదో తాము పరిచయం సాధించి టిఆర్ఎస్ ని మట్టుబెట్టాలనే ప్రయత్నం ఆ రోజు మొత్తం జరిగింది. సరే, అది అయిపోయింది. ఆ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చేసరికి కొత్త దండు దిగింది టీడీపీ.
టీడీపీ పరోక్షంగా వెనకాల ఉందనేది చాలా మంది ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలా మందికి ఇక్కడ చాలా మంది తెలంగాణలో పరోక్షంగా టీడీపీయే పాలన చేస్తుందనేది ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయంగా నడుస్తుంది. కాబట్టి పేద ప్రజల వ్యతిరేకమైనటువంటి ధోరణి అనేది ఈ ప్రభుత్వంలోనే ఉన్నది, స్వయంగా పాలకుల్లో ఉన్నది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈరోజు తెలంగాణ తను అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నికల దాకా మొన్నటి రోజు పెనుగులాడి మొత్తానికి చాలా అభివృద్ధి సాధించాలనుకుంది. మీరు ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఆ రోజు పేపర్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం పోకముందు పేపర్లలో ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఒక కొత్త పరిశ్రమ వస్తుందనే వార్త కనపడేది. ఒక నమస్తే తెలంగాణలో కాదు, అన్ని పత్రికల్లో కొత్త పరిశ్రమలు రావటం అనేది ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఒక కొత్త పరిశ్రమ తాలూకు హైదరాబాద్ లోనో లేకపోతే తెలంగాణలో వస్తుంది అనేది కనపడింది. ఈ రోజు మీకు ఎన్నాళ్ళైంది అలాంటిది కనపడి? కొత్త పరిశ్రమ వార్తలు ఎక్కడైనా వింటున్నాము మనం? రియల్ ఎస్టేట్ ఏమవుతుంది? రియల్ ఎస్టేట్ గత అనేక మాసాలు, ఈ 4-5 నెలలుగా ముఖ్యంగా పతనం అవుతుంది అనేది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వాళ్ళే చెబుతున్నారు. అంటే ఇక్కడ సెంటిమెంట్ అనేది పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రభుత్వం మీద పెట్టుబడిదారులకి లేకపోతే ఇన్వెస్టర్లకి ఎవరికి కూడా నమ్మకం లేదు. ఇది జరుగుతున్న పరిణామం. కాబట్టి ఏంటంటే కాస్త దీన్ని కూడా ప్రజలకి అందకుండా చేసి సహజమైనటువంటి ధనిక వర్గ అనుకూలత అనేదాన్ని రైట్. అయితే ఏదేమైనా కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకి ఇప్పటివరకు ఏమి చేయని పరిస్థితి, మాటలు కోటలు దాటి అడుగు అయితే గడప కూడా దాటిన పరిస్థితి. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ ఆశపడి మరింత బాగుంటుంది భవిష్యత్ అని ఆశపడి మోసపోయిన తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఈ సందర్భంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రాజారాం గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.